హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఏపీ టెట్ డిఎస్సి సంబంధించి 2024 ఇంగ్లీష్ మెథడాలజీ మరియు మెథడ్ సంబంధించిన బిట్లు కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తూ మీకు త్వరగా కంప్లీట్ చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ మెథడాలజీ 1 అయిపోయింది, మెథడాలజీ 2 కూడా అయిపోయింది పార్ట్ 2. ఇప్పుడు మెథడాలజీ 3rd పార్ట్. ఇందులో కొన్ని బిట్స్ అంటే ప్రీవియస్ సంబంధించిన క్లాస్ సంబంధించిన బిట్లు, దాంతో పాటుగానే కొత్తగా ఈరోజు ఎవాల్యుయేషన్ అనే టాపిక్ని మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తాను. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మొత్తం మీకు పూర్తిగా అర్థమవుతుంది, బిట్ కూడా ఎక్కడ పోదు. మన ఛానల్లో క్లాస్ కానీ బిట్లు కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా ముందు బిట్లు చూద్దాం, తర్వాత క్లాస్ చూద్దాం. 1వది, షేక్స్పియర్ ఈజ్ బిలాంగ్స్ టు ఆన్సర్ ఆప్షన్ సి మోడర్న్ ఇంగ్లీష్. షేక్స్పియర్ మోడర్న్ ఇంగ్లీష్ సంబంధించిన కవి. 2వది, according to whom human brain divided into 4 parts. According to whom human brain divided into 4 parts. Answer option B Noam Chomsky. 3వది, Ruth Ware belongs to Answer option B Cognitivist. ఈయన సంజ్ఞానాత్మకవాది. నెక్స్ట్ 4th, prevarication means Answer option C telling lies is called prevarication. 5వది, English uses dash script. Answer option A Roman script. English language uses Roman script. 6వది, you can describe your past life is called Answer option B displacement. You can describe your past life is called displacement. 7వది, you have to use he pronoun for any boy is called Answer option D systematic. Language is systematic. 8వది, in language single word stage is Answer option B 11 to 18 months is single word stage. 9th bit, in lisping stage which was started below Answer option D child hold things and throw them is in lisping stage. 10th bit, we mostly probably tested which language skill Answer option C reading. మనం ఎక్కువగా రీడింగ్నే టెస్ట్ చేస్తాము. అది ఎవాల్యుయేషన్ అనే టాపిక్ మొత్తంగా చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇక్కడ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. టాపిక్ నేమ్ ఎవాల్యుయేషన్. మొత్తం మూల్యాంకనం చాప్టర్ మొత్తం ఇందులో కూలంకుశంగా ఇవ్వడం జరిగింది. Evaluation should be seen as an integral part of the teaching and learning process. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇంటిగ్రల్, అందులో ఇమిడియన్ యొక్క భాగమే మూల్యాంకనం. దేర్ ఆర్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవాల్యుయేషన్. ఎక్కువ దాన్ని ప్రభావితం చేస్తాయి ఏంటంటే దే ఆర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధన అభ్యసన విధానం, సిలబస్, మెటీరియల్స్, క్లాస్ రూమ్ ప్రొసీడ్యూర్స్, స్టూడెంట్స్ ఇన్పుట్స్, ఇవన్నీ మూల్యాంకనాన్ని ప్రభావితం చేసే అంశాలు. నెక్స్ట్ ఇందులో evaluation is that natural activity, something we normally do as part of our everyday. మనం రోజువారీ చేసే పద్ధతిలాగే మూల్యాంకనం కూడా చేయాలి. ఇఫ్ we may do this consciously, unconsciously, formally, informally, అంటే కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ రోజువారీ చేసే ప్రక్రియలాగానే ఎవాల్యుయేషన్ చేయాలనేదే దాని యొక్క ముఖ్య భావన. నెక్స్ట్, కాన్సెప్ట్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ ఇన్వాల్వ్స్ ద ఇంపార్టెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ మెజర్డ్. మాపనంలో భాగమే ఈ ఎవాల్యుయేషన్. ద బేసిక్ ఆర్ ప్రైమరీ క్రైటీరియా టు బి యూజ్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆర్ ద కాజ్ ఆబ్జెక్టివ్స్, ఏ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ బై విచ్ వర్త్ ఈజ్ డిటర్మైన్డ్. ఇన్ ఎవాల్యుయేషన్, లెర్నర్ టెర్మినల్ బిహేవియర్ వుడ్ బి ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అంటే నేర్చుకునేవాడి యొక్క బిహేవియర్ మీదే ఎవాల్యుయేషన్ ఆధారపడుతుంది అనేది ఫస్ట్ స్టెప్. Steps followed in the evaluation of students' achievement. Identification of course objectives. మన కోర్స్ ఆబ్జెక్టివ్ ముందుగా పరిశీలించాలి. డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్, అంటే దాన్ని లక్ష్యాల స్పష్టీకరణలుగా విభజించుకోవాలి. నెక్స్ట్, కన్స్ట్రక్టింగ్ అప్రోప్రియేట్ టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్. మనం చూసిన లక్ష్యాలకి స్పష్టీకరణలకి తగిన మాపన పద్ధతులను ఎన్నుకోవాలి. Applying the tools and analyzing the results to determine the degree of learners' achievement in the instructional program. అంటే మనం ఉపయోగించాల్సిన టూల్స్ని వాళ్ళ మీద అప్లై చేసి దానికి అనుగుణంగా రిజల్ట్ని మనం లెర్నర్స్ అచీవ్మెంట్ని ఒక రకమైన విధానంలో దాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇది ఎవాల్యుయేషన్ యొక్క ప్రాసెస్. నెక్స్ట్ వన్, ఎవాల్యుయేషన్. The 3 important elements in this process: test situation,
the individual learner's response to such situations, ordering of individual learners based on the assessment or judgment of their responses expressed in terms of scores or grades. ఈ మూడు పద్ధతులు ఎవాల్యుయేషన్లో చాలా ఇంపార్టెంట్. పరీక్ష పద్ధతి, ఆ పద్ధతి పైన లెర్నర్స్ రెస్పాన్సు, ఆ రెస్పాన్స్ని మనం స్కోర్ చేయడము, ఈ మూడు కూడా ఎవాల్యుయేషన్లో చాలా ఇంపార్టెంట్ అని ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ సిసిఈ, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. విద్య అనేది నిరంతర ప్రక్రియ. దేర్ ఫోర్ ఎవాల్యుయేషన్ అండ్ డెవలప్మెంట్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందుకే విద్యతో పాటుగానే ఎవాల్యుయేషన్ కూడా దానితో పాటు నిరంతరంగా కొనసాగాలి అన్నదే సిసి యొక్క ముఖ్య భావన, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. Evaluation needs to be carried out in every possible situation or activity and throughout the period of formal education of pupil. అంటే సిసి ప్రకారం ప్రతి అవసరమైన సందర్భంలో, అనుగుణమైన సందర్భంలో ఎవాల్యుయేషన్ చేయాలి. కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇట్ షుడ్ నాట్ కన్సర్న్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ షల్ బి టేక్ ఇన్ టు గ్రోత్ సచ్ as స్కిల్స్, అండర్స్టాండింగ్, అప్రిసియేషన్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్ ఆఫ్ హ్యాబిట్స్. అంటే అన్ని సమగ్రమైన అన్నింటి మీద ఉంటుందని అర్థం. ఎవాల్యుయేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ రిలేషన్ టు లెర్నర్స్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ గ్రోత్. అంటే ఎవాల్యుయేషన్ అనేది ఓన్లీ జ్ఞానాత్మక రంగమే కాకుండా భావావేశ రంగము మరియు మానసిక చలనాత్మక రంగము, ఈ మూడింటిపైన సమగ్రంగా ఆధారపడి ఉంటుందనేదే సిసి యొక్క ప్రధానమైన భావన అని కూడా ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ ఎఫెక్టివ్ గ్రోత్ ఎంపసైజెస్ లెర్నర్స్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, పర్సనల్ డెవలప్మెంట్, ఇవన్నిటిపైన. సైకోమోటర్ గ్రోత్ డీల్స్ విత్ లెర్నర్స్ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ సమ్ యాక్టివిటీ, do some practical work. If you want to teaching learning process to be really effective, you should evaluate the learners continuously of comprehensively. అంటే మన యొక్క బోధన అభ్యాస విధానం ఎఫెక్టివ్గా ఉండాలంటే మనం కంటిన్యూగా కాంప్రహెన్సివ్గా ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీగా చేయాలని దీని యొక్క ప్రధాన భావన. టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ఎవాల్యుయేషన్. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. Learners' response to test situations are the most crucial and important in the process of measurement. అంటే మూల్యాంకన పద్ధతిలో లెర్నర్ యొక్క సిచ్యువేషన్ అనేది క్రూషియల్ ఇంపార్టెంట్. లెర్నర్ రెస్పాన్స్ అనేది దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ విత్ లెర్నర్స్ రెస్పాన్సెస్. అంటే అభ్యాసం యొక్క ప్రతిస్పందన అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్ మెజర్మెంట్, ఇండైరెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ రెండింటి గురించి ఇప్పుడు విపులంగా నేర్చుకుందాం, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ గురించి. డైరెక్ట్ మెజర్మెంట్ deals with the responses as products. It's concerned with the product in and for itself, its qualities and its desirable characteristics. అంటే ఇది క్వాలిటీ గుణాత్మకంగా ఉంటుంది, డైరెక్ట్గా లెర్నర్తోనే రెస్పాండ్ అయి ఉంటుంది. ఇండైరెక్ట్ మెజర్మెంట్ డీల్స్ విత్ ఏ సింబాలిక్ రెస్పాన్సెస్, వన్ దట్ స్టాండ్స్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ దట్ హ్యాస్ గాన్ ఆన్ బిహైండ్ ద సీన్. అంటే సీన్ దగ్గర లేని వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఇది సింబాలిక్ రెస్పాన్స్. ఈ రెండింటి మధ్య ఇదే ప్రధానమైన తేడా. Ordering responses. The fundamental strategy in the process of testing involves the judgment by the examiners of the quality of correctness of the response with respect to a given situation. The responses of the students will be awarded by allotting marks. ఇక అన్ని మెథడాలజీ లాగా ఇందులో కూడా ఎవాల్యుయేషన్ టూ టైప్స్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ అండ్ పెర్ఫార్మెన్స్. అంటే విద్యార్థి యొక్క సమగ్రమైన అభివృద్ధిని అప్పటికప్పుడే తెలుసుకునేదే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇట్ గివ్స్ నీడ్స్ టు ఇంప్రూవ్ అండ్ టు ఆఫర్ కరెక్టివ్ సజెషన్స్. అంటే విద్యార్థికి సజెషన్లు ఇవ్వడానికి ఉపయోగపడే ఫీడ్బ్యాక్ ఇచ్చే ఎవాల్యుయేషన్ ఏదంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనే వీటి ఆన్సర్ పెట్టాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్. బీ జనరస్ విత్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎఫ్ఏ ఎవాల్యుయేషన్ నీడ్ నాట్ మేక్ ఏ జడ్జ్మెంట్. ఇది తీర్పు ఇవ్వడానికి మాత్రమే కాదు, వెన్ గివింగ్ ఫార్మేటివ్ ఫీడ్బ్యాక్ ఆఫర్ సమ్ ఆల్టర్నేటివ్ టు స్టూడెంట్స్. అంటే విద్యార్థికి తగినన్ని ఇతరమైనవి కూడా ఇవ్వాలి. యూజ్ స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ లైక్ పోర్ట్ఫోలియోస్, జర్నల్ ఎంట్రీస్, డైరీ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వేషన్స్ టు ఫార్మ్ ఎవాల్యుయేషన్. అంటే ఓన్లీ విద్యార్థి యొక్క రాత పరీక్షే కాకుండా మిగతావన్నీ కూడా చూడాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ పాయింట్ అవుట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. విద్యార్థి యొక్క అభివృద్ధిని మనం కంపల్సరీగా పాయింట్అవుట్ చేయాలి. అదే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ యొక్క ఇంపార్టెంట్ టూలు. సమ్మేటివ్ అసెస్మెంట్. ద ఫ్యాకల్టీ అజ్యూమ్స్ సమ్మేటివ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం సమ్మేటివ్ అనేది ఎండ్ ఆఫ్ ద కోర్స్. గివ్ బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ టు ద స్టూడెంట్ యాజ్ ఏ జనరల్ రూల్ ఇది. వైల్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు లెర్నర్స్ ఆన్ ఎనీ టెస్ట్ మెయింటైన్ కాన్ఫిడెన్షియల్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్ ఇఫ్ ప్రికాషనరీ కన్సర్న్స్ అరైజ్ ఇన్ ఏ స్టూడెంట్స్ బిహేవియర్ వైల్ హీ ఆర్ సీ విత్ ఇన్ ఏ గ్రూప్. అక్కడ అది గుర్తుంచుకోవాలి. టెస్ట్స్. అచీవ్మెంట్ టెస్ట్ ఇది కూడా మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో మాత్రమే ఇచ్చాడు, ఇదే సాధన పరీక్ష.
Achievement tests are aimed at finding out the quantum of language skills acquired by a learner during the course of instruction. ఇది లాంగ్వేజ్ స్కిల్ మీద ఆధారపడిన ఒక రకమైన పరీక్ష. టెస్ట్స్ ఆర్ మేడ్ యూజ్ ఆఫ్ నాట్ ఓన్లీ డిక్లేరింగ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బట్ ఆల్సో మేడ్ యూజ్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్ అబౌట్ ద లెర్నర్స్ ఫ్యూచర్. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా నిర్ణయం తీసుకోగలిగేలా ఈ టెస్ట్లు అయితే ఉండాలి. ఓన్లీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని మాత్రమే కాకుండా ఇదే అచీవ్మెంట్ టెస్ట్ యొక్క ముఖ్య గోల్. ప్రొఫిషియన్సీ టెస్ట్. దిస్ టెస్ట్ యూజ్డ్ ఫర్ అసెసింగ్ ద స్టేటస్ ఆఫ్ ఎ లెర్నర్ ఆర్ హిజ్ హెర్ రెడీనెస్ టు టేక్ అప్ ఎ జాబ్, a course of the study. Example, cook, dish, IAS, MBA. These type of tests are proficiency tests. If any Indian wants to study in USA or UK, they have to pass TOEFL and IELTS. Good test. మంచి పరీక్షకుండే 3 క్యారెక్టర్స్. A good test to be satisfied 3 క్యారెక్టర్స్. సింపుల్. టెస్ట్ షుడ్ బి సింపుల్. పరీక్ష అనేది సింపుల్గా ఉండాలి. టీచబుల్. ఆ పరీక్షకు పెట్టిన సిలబస్ అనేది టీచబుల్ అంటే మన బోధనకి అనుగుణంగా ఉండాలి. 3వది బెనిఫిషియల్. ఎఫెక్ట్ షుడ్ బి. దాని వలన బెనిఫిట్ అనేది విద్యార్థులకి అటు ఉపాధ్యాయులకి మొత్తం బోధన రంగానికి కూడా ఉపయోగపడేటట్లు ఉండాలి. ఇది గుడ్ టెస్ట్ ఉండే 3 క్యారెక్టర్స్. రిలయబిలిటీ ఎక్కువగా వింటాం కదా. రిలయబిలిటీ విశ్వసనీయత. రిలయబిలిటీ రెఫర్స్ టు ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ మెజర్మెంట్స్. ఒక ఎవాల్యుయేషన్ కన్సిస్టెన్సీగా ఉందా లేదని చెప్పేది రిలయబిలిటీ. ఏ టెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ రిలయబుల్ ఇఫ్ వీ గెట్ సేమ్ రిజల్ట్ రిపీటెడ్గా అవే మార్క్స్ వస్తూ ఉంటే రిలయబుల్ ఉన్నట్టు. జనరల్లీ రిలయబిలిటీ అక్కర్స్ 2 స్టేజెస్. ఒకటవది లెవెల్ ఆఫ్ ఎగ్జామిని దృష్టిలో క్వశ్చన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం. ఇది మొదటిది. లెవెల్ ఆఫ్ ఎగ్జామినర్స్ స్టాండర్డ్ మార్కింగ్ స్కీమ్ ఉండే దాని దగ్గర, పెద్ద వ్యాసరూప ప్రశ్నల దగ్గర ఎగ్జామినర్స్తో ప్రాబ్లం ఉంటుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వలన రిలయబిలిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. 2 స్టేజెస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలయబిలిటీ. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్. టెస్ట్, రీటెస్ట్ రిలయబిలిటీ అంటే ఒక రిలయబిలిటీ ఉందా లేదా తెలుసుకోవడానికి టెస్ట్, రీటెస్ట్ అంటే టెస్ట్ ట్వైస్ ఎట్ 2 డిఫరెంట్ టైమ్స్. ఒకసారి టెస్ట్ పెట్టాక కొంచెం టైం దాటాక మరలా టెస్ట్ పెడితే అంటే అదే రోజు కాకుండా కొంచెం కొన్ని రోజుల తర్వాత అప్పుడు దాని రిలయబిలిటీ తెలుస్తుంది. జనరల్ రిలయబిలిటీ హై వెన్ లిటిల్ టైమ్ హ్యాస్ పాస్డ్ బిట్వీన్ టెస్ట్స్. అంటే 2 పరీక్షల మధ్య తక్కువ సమయం ఉంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు అయిపోతుంటే రిలయబిలిటీ తక్కువ ఉంటుంది. ఇంకా ఇంటర్ రేటర్ రిలయబిలిటీ. దీని అర్థం ఏంటంటే దిస్ టైప్ రిలయబిలిటీ ఈజ్ అసెస్డ్ బై హ్యావింగ్ 2 or more జడ్జెస్ స్కోర్ ద టెస్ట్. ఒకే రకమైన పరీక్షని 2 లేదా 2 కంటే ఎక్కువ జడ్జిలు దాని యొక్క పరీక్షా పత్రాలను దిద్దితే దానికి రిలయబిలిటీ తెలుస్తుందని చెప్పడమే ఇంటర్ రేటర్ రిలయబిలిటీ. ఇది రిలయబిలిటీలో రకరకాలుగా ఉన్నాయి, ఇంకా 3వది కూడా ఉంది. ఇవి కంపల్సరీ గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్ ప్యారలల్ ఫామ్ రిలయబిలిటీ. ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ ఈజ్ గాజ్డ్ బై కంపేరింగ్ 2 డిఫరెంట్ టెస్ట్స్ దట్ వర్ క్రియేటెడ్ యూజింగ్ ద సేమ్ కంటెంట్. అంటే ఒకే విషయం పైన 2 రకాల ప్రశ్న పత్రాలు రూపొందించి దాని యొక్క వాటి మధ్య భేదాన్ని చూపించడమే ప్యారలల్ ఫామ్ రిలయబిలిటీ. టెస్టింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ని టెస్టింగ్ చేయడం. లిజనింగ్. ఇంటెన్సివ్ లిజనింగ్ ఈజ్ రిపీటెడ్ లిజనింగ్ డిప్లాయింగ్ వేరియడ్ ఫోకస్తో వినడమే ఇంటెన్సివ్ లిజనింగ్. రెస్పాన్సివ్. ఇట్ ఇంప్లైస్ దట్ వన్ ఈజ్ ఎబుల్ దట్ కమ్యూనికేషన్. అంటే ఎవరితో సంభాషించడానికి అవసరమయ్యే లిజనింగ్ రెస్పాన్సివ్ లిజనింగ్. సెలెక్టివ్. వెన్ యూ ఓన్లీ లిజన్ దట్ థింగ్స్ యూ వాంట్ టు హియర్. మనం వినే దాంట్లో ఏదైనా ఒక పదం వినడానికి ఉపయోగించే లిజనింగ్ సెలెక్టివ్. ఎక్స్టెన్సివ్. టు డెవలప్ ఏ టాప్ డౌన్ గ్లోబల్ అండర్స్టాండింగ్ టు స్పోకెన్ లాంగ్వేజ్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలంటే ఎక్స్టెన్సివ్ లిజనింగ్. ఇవి లిజనింగ్లో రకరకాలు. స్పీకింగ్. ఇమిటేటివ్ స్పీకింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు స్పీక్ లైక్ ఏ ప్యారెట్లా మాట్లాడడమే ఇమిటేటివ్ స్పీకింగ్. స్పీకింగ్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ ఓరల్ లాంగ్వేజ్. ఇట్ టెస్ట్స్ ఇంటరాక్ట్ అండ్ కాన్వర్జేషన్స్. ఇది ఇంటరాక్షన్ని మరి కాన్వర్జేషన్ సంభాషణల్ని ఇది స్పీకింగ్ కోసం ఉపయోగించే లాంగ్వేజ్ స్కిల్. నెక్స్ట్ రీడింగ్ ఈజ్ ద మోస్ట్ ప్రాబబుల్లీ టెస్టెడ్ ఆఫ్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్. ఇదే నేను బిట్ రూపంలో ఇచ్చాను. రీడింగ్నే ఎక్కువగా మనం టెస్ట్ చేస్తాము. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ఆఫ్ ద స్కిల్స్ టు టెస్ట్. అన్నిటికన్నా ఈజీగా టెస్ట్ చేసేది కూడా ఇదే. లెట్ us లుక్ ఇన్ టు ద ఫ్యాక్టర్స్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ మేకింగ్ ఏ టెస్ట్. ఒక టెస్ట్ చేయాలంటే 4 ఉండాలి. చూజ్ ఏ టెస్ట్, వెరైటీ, టైప్ ఆఫ్ టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 4 మనం టెస్ట్ని తయారు చేసినప్పుడు 4ంటిని మనం కంపల్సరీగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నెక్స్ట్ వన్ రైటింగ్. అసెస్మెంట్ ఈజ్ స్టూడెంట్ సెంటర్డ్. అసెస్మెంట్ అనేది స్టూడెంట్ సెంటర్గా ఉండాలి. దీస్ ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ వీ కుడ్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. పీర్ ఫీడ్బ్యాక్, అలా సమవయస్కులతో ఫీడ్బ్యాక్,
జర్నల్ డైరీ ఎంట్రీస్, డైరీ రాయడం. పోర్ట్ఫోలియోస్ అసెస్మెంట్ అంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో, సంవత్సరం మొత్తం తయారు చేసే వాళ్ళ యొక్క సహపాఠ్య కార్యక్రమాలు మరియు పాఠ్య కార్యక్రమాలు మొత్తం కలిపితేనే పోర్ట్ఫోలియో. ఇవన్నీ కూడా రైటింగ్ స్కిల్ని మనకి అసెస్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. జర్నల్ ఎంట్రీస్కి డైలాగ్ జర్నల్స్కి మధ్య తేడా చూడండి. జర్నల్ ఎంట్రీస్ అంటే డైరీలు, పిల్లలు రాసే డైరీలు. ఏ వే టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రైటింగ్ ప్రాసెస్ ఈజ్ బై ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు రైట్ డైరీ ఎంట్రీస్. అది జర్నల్ ఎంట్రీ, వాళ్ళే రాసుకుంటారు. డైలాగ్ జర్నల్ అంటే దీస్ ఆర్ రిటర్న్ కాన్వర్జేషన్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కొంచెం సేపు సమయంలో విద్యార్థులకి మరియు టీచర్లకి మధ్య జరిగిన సంభాషణ రాయడం. ఇక్కడ రెండింటిలో ఏది ఉత్తమం అంటే టెస్ట్ చేయడానికి ఈ రెండవదే డైలాగ్ జర్నల్సే అని భాషావేత్తల అభిప్రాయం. పోర్ట్ఫోలియో గురించి ద ఫైల్ మెయింటైన్డ్ బై లెర్నర్. ఇది లెర్నర్ యొక్క ఫైలు, అతనే దీన్ని మెయింటైన్ చేస్తారు, టీచర్ కాకుండా. ఇన్క్లూడ్స్ ఏ వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ టాస్క్స్ అండ్ ఈజ్ రివ్యూడ్ బై లెర్నర్, పీర్ గ్రూప్ అండ్ టీచర్. చూడండి, ఇది కూడా బిట్టిచ్చారు. పోర్ట్ఫోలియోని ఎవరు అసెస్ చేస్తారంటే లెర్నర్, వాళ్ళే చేయొచ్చు. పీర్ గ్రూప్ కూడా చేయొచ్చు. టీచర్ అయినా చేయొచ్చు. ముగ్గురు ఎవరైనా చేయొచ్చు. పైవన్నీ ఆన్సర్ ఇవ్వచ్చు. క్రైటీరియా ఆఫ్ ఎవాల్యుయేట్ పోర్ట్ఫోలియో ఎందుకు మనం ఎవాల్యుయేట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే లెర్నర్ ఎఫర్ట్ మనం చూడాలి. ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి తెలుస్తుంది. ప్రెజెంటేషన్ తెలుస్తుంది. రిఫ్లెక్షన్స్ తెలుస్తాయి. పంక్చువాలిటీ తెలుస్తుంది. ఈ అన్నిటి కోసం పోర్ట్ఫోలియో మనం చూడాలి. నెక్స్ట్ వన్, SAT means Scholastic Achievement Test. This is a teacher made test. ఇది టీచర్ తయారు చేస్తున్న ఒక పరీక్ష. బేస్డ్ ఆన్ దిస్ రిజల్ట్ టీచర్ కెన్ ప్లాన్ టు హౌ టు టీచ్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇంకా ఎలా బోధన చేయొచ్చో తెలుస్తుంది. యాజ్ ఇట్ మెజర్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇట్ ఈస్ కాల్డ్ SAT. టీచింగ్ని అండ్ లెర్నింగ్ని రెండింటిని కొలుస్తుంది కాబట్టి దీన్ని SAT అని పిలుస్తారు. నెక్స్ట్, టెస్ట్ కండక్షన్. డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ అండ్ ఐటమ్. క్వశ్చన్కి ఐటమ్కి మధ్య డిఫరెన్స్ చూడండి. నార్మల్లీ ద టర్మ్ క్వశ్చన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు ద ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ పారాగ్రాఫ్ అండ్ క్వశ్చన్ టైప్. క్వశ్చన్ అంటే అది ఓపెన్ ఎండెడ్ టైపే, అది చిన్న లైన్ అయినా రాయొచ్చు. ద ఐటమ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ పేరుని మనం ఐటమ్ అంటాం. అలా కాకుండా వ్యాస రూపం, సంక్షిప్త రూపము, ఒక వాక్యంలో రాసే సమాధాన ప్రశ్నలు కూడా క్వశ్చన్ అని అంటాం ఇంగ్లీష్లో. మిగతావి ఐటమ్స్, ఆబ్జెక్టివ్ టైప్ని. సప్లై టైప్ క్వశ్చన్స్ ఏవంటే ఇన్ దిస్ ఎగ్జామ్ ని ప్రొవైడ్స్ ఆన్సర్స్ ఆన్ హిజ్ ఓన్ అండ్ ద ఆన్సర్స్ వుడ్ బి ఎదర్ ఏ వర్డ్, సెంటెన్స్, పారా, ఎస్సే. అంటే ఒక పదం కానీ, వాక్యం కానీ, పారా కానీ ఎస్సే రూపంలో ఉన్న దాన్ని సప్లై టైప్ క్వశ్చన్ అంటారు. సెలెక్టివ్ టైప్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ అంటే కింద ఆప్షన్లు ఇచ్చి అందులో సెలెక్ట్ చేసుకోవడమే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. దీన్నే సెలక్షన్ టైప్ క్వశ్చన్ అని కూడా అంటారు. నెక్స్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ల మధ్యన దీన్ని కూడా ప్రతి డిఎస్సికి ఒక బిట్ వస్తుంది చూడండి. స్టెమ్ అంటే స్టెమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ ఎన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ ఫాలోయింగ్ విచ్ ద ఆల్టర్నేటివ్స్ ఆర్ ప్రొవైడెడ్. అంటే తప్పు ఒప్పులు ఇచ్చిన, పూర్వకు సంబంధించి ఇచ్చి ఆప్షన్లు ఇస్తే దాన్ని స్టెమ్ అంటాం. ఆప్షన్స్ నార్మల్లీ 4 or 5 ఆప్షన్స్ ఆర్ గివెన్. 4 లేదా 5 ఆప్షన్లు ఇస్తారు. కీ, కరెక్ట్ ఆన్సర్ని కీ అంటాం. డిస్ట్రాక్టర్, ఆల్ ఆప్షన్స్ అండర్ ఈచ్ స్టెమ్ అదర్ దాన్ ద కీ ఆర్ కాల్డ్ డిస్ట్రాక్టర్ అంటే కీ కాకుండా మిగతా ఉన్న ఆప్షన్ డిస్ట్రాక్ట్ అంటారు. సపోజ్ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 4 ఆప్షన్లు ఇస్తే అందులో డిస్ట్రాక్టర్లు ఎన్ని అంటే 3 మనం రైట్ ఆన్సర్ పెట్టాలి. అలా కాకుండా 4 పెడితే తప్పు అయిపోతుంది. కీ ఎన్ని అంటే 1. ఇక డిస్ట్రాక్టర్ యొక్క ముఖ్య లక్షణం ఏమంటే కీకి దగ్గరగా ఉండాలి. అది డిస్ట్రాక్టర్ యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్, బ్లూ ప్రింట్. ఇట్ ఈస్ డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ ఎంటైర్ టెస్ట్. బ్లూ ప్రింట్ అంటే ప్లాన్, టెస్ట్ కోసం, ఎంటైర్ టెస్ట్ కోసం ప్లానే బ్లూ ప్రింట్. ప్లేసింగ్ ద ఎస్సే, షార్ట్ ఆన్సర్, ఆబ్జెక్టివ్, వెరీ షార్ట్ ఆన్సర్, అన్ని రకాల ప్రశ్నలకి ప్లేస్ ఇవ్వాలి. మార్క్స్ అవుట్ సైడ్ ద బ్రాకెట్. చూడండి, బ్రాకెట్కి బయట వేసేది మార్క్స్ అంటాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్సైడ్ ద బ్రాకెట్. ఈ బ్రాకెట్ లోపల ఉన్నవి ఎన్ని ప్రశ్నలు ఇస్తామో తెలుపుతుంది. మార్క్స్ అనేవి బ్రాకెట్ బయట ఉన్నది తెలుపుతుంది. ఇది కూడా చాలాసార్లు ఇచ్చిన బిట్, గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఎవల్యూషన్ క్లాస్. దీనిపైన నెక్స్ట్ వీడియోలో బిట్లు వస్తాయి. ఈ క్లాస్ అంతా మీకు నచ్చినట్లయితే, పూర్తి సమాచారం నేను ఇచ్చినట్లు మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.